హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి హోమ్ మేడ్ కేక్స్. ఈరోజు విప్పింగ్ క్రీమ్ ఎలా స్టిఫ్నెస్గా చేయాలో చూపిస్తానండి. హాఫ్ కేజీ కేక్ చేయాలనుకుంటున్నానండి. నేను అందులో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ మాత్రం గట్టిగా ఉండాలండి. ఫ్రిడ్జ్లోని గడ్డలా రాయిలా ఉండాలండి. స్టిఫ్నెస్ బ్లెండ్ చేసే ముందు 1 అవర్ బయటికి తీస్తే కనుక లిక్విడ్లా ఉంటుందండి. దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ బేకరీ ఐటమ్స్ అమ్మే షాపింగ్లో దొరుకుతాయండి. లీటర్ వచ్చి 200 అలా ఉంటుందండి. నేను స్టార్ విప్ తీసుకున్నానండి. డైరెక్ట్గా బ్లెండ్ చేసేటప్పుడు స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలండి, స్టిఫ్నెస్ వచ్చేంత వరకును. చూసారా, స్పాచులాతో ఇలా కింద వేసినా సరే అవ్వకుండా స్మూత్గా వచ్చేలా చూడాలండి. ఫస్ట్ లేయర్ వేసుకొని షుగర్ సిరప్ ఫిల్ చేసుకున్నానండి. అంటే నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ లేయర్ వైట్ చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా ఫినిష్ చేస్తున్నాను చూడండి, ఎలా చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఆ వైట్ చాక్లెట్ వేసానండి. తర్వాత సెకండ్ లేయర్ పెట్టేసుకొని మళ్ళీ మిల్క్తో సోక్ చేసుకొని రెండో లేయర్ మాత్రం పైనాపిల్ క్రష్ యాడ్ చేశానండి. విప్పింగ్ క్రీమ్లో పైనాపిల్ క్రష్ యాడ్ చేసి ఇలా సోక్ చేసుకున్నానండి. చూసారా, పైనాపిల్ క్రష్ యాడ్ చేశాను. దాన్ని సోక్ చేసుకున్న తర్వాత థర్డ్ లేయర్ పెట్టేసుకోవడమేనండి. మళ్ళీ మిల్క్తో సోక్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ వేసుకొని తర్వాత మళ్ళీ వైట్ చాక్లెట్ యాడ్ చేసుకున్నానండి. సోక్ చేశానండి నేను. ఇది ఇంట్లోకే చేసుకున్నానండి. చూసారా, ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. వైట్ చాక్లెట్ వేసాను చూసారండి. ఫినిష్ చేసి ఇలా క్రీమ్ పెట్టి ఇలా కేక్ కనిపించేలా చేస్తే దీన్ని క్రమ్ కోట్ అంటారండి. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. క్రీమ్ అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. క్రమ్ కోట్ చేసి, దీన్ని క్రమ్ కోట్ అంటారు. విప్పింగ్ క్రీమ్ మాత్రం స్టిఫ్నెస్ వచ్చేంత వరకు మరీ ఎక్కువ కాకుండా ఇలా స్మూత్గా చూడండి. 20 మినిట్స్ తర్వాత క్రమ్ కోట్ మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి ఫినిషింగ్ చేస్తున్నానండి. చూసారా ఎంత బాగా వస్తుందో, చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడ కేక్ కనిపించకుండా ఫినిష్ చేయాలండి. కేక్ అలా కనిపించిందంటే మళ్ళీ క్రీమ్ కనిపించకుండా అప్లై చేసుకుంటూ మళ్ళీ ఫినిషింగ్ చేసుకుంటూ రావాలండి. చూసారా, అలా క్రీమ్ అప్లై చేసుకుంటూ ఎక్కడ కేక్ కనిపించకుండా ఫినిష్ చేసుకోవాలండి. ఫినిషింగ్లోనే ఉంటుందండి కేక్ లుక్ అనేది. ఎన్నిసార్లు కనిపించేలా ఉన్నా అన్నిసార్లు కూడా క్రీమ్ అప్లై చేసుకొని ఫినిష్ చేసుకుంటూ ఉండాలండి. ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కేక్ లుక్ బాగుంటుందండి. చూసారా, చెప్పాను కదండి ఇంట్లోకే చేశానండి, అందుకని ఇంకా అలా వదిలేసానండి. అదే ఆర్డర్ అనుకోండి, నీట్గా చేయాలి. ఫైనల్ లుక్ ఎలా ఉందండి?